గౌరవనీయులైన సభాపతి గారు, తను ఇచ్చే పాలను లోకంలో తన సంతతికే కాకుండా నరులతో పాటు ఇతర జీవులకిచ్చి ప్రాణదాతగా నిలిచే గోవును దైవంగా భావించి పెంచడం మన సంప్రదాయం యొక్క గొప్పతనం. నేటి సైన్స్ ప్రపంచంలో 1 లీటర్ పాలు ఉత్పత్తి చేయడానికి ఆవు శరీరంలో సుమారు 500 లీటర్ల రక్తం శుద్ధి చేయబడుతుందని తెలిసినప్పుడు ఆవు కష్టాన్ని చూసి ఆశ్చర్యం వేస్తుంది. తమిళనాడులోని 8,800 పాల సహకార సంఘాల్లో ఉన్న 3,16,000 మంది పాల ఉత్పత్తిదారుల నుండి రోజు 34 లక్షల లీటర్ల పాలను సేకరించి ఆవిన్ సంస్థ ద్వారా రోజుకు 31 లక్షల లీటర్ల పాలను వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం 4.13% కొవ్వు, 8.12% ఇతర పోషకాలు ఉన్న 1 లీటర్ పాలకు కొనుగోలు ధరగా 35 రూపాయలు, రాష్ట్ర ప్రోత్సాహకంగా లీటరుకు 3 రూపాయలు, మొత్తంగా 1 లీటరుకు కొనుగోలు ధర 38 రూపాయలను 2022 నవంబర్ 5వ తేదీ నుండి అందిస్తూ వస్తున్నాము. తెల్లవారుజామున 3 గంటలకే లేచి పశువులను కడిగి పాల ఉత్పత్తిదారుల కష్టాన్ని, మేత మరియు పనివాళ్ల కూలీలతో సహా పెరుగుతున్న ఇతర ఖర్చులను గత ప్రభుత్వం తగినంతగా పరిగణనలోకి తీసుకోలేదు. ఉత్పత్తిదారులకు కొనుగోలు ధర పెంచాలనే ఆలోచన వారికి కొంచెం కూడా లేకుండా పోయింది. గతంలో కొనుగోలు ధరను సరైన స్థాయిలో పెంచకపోయినా మన ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పాల ఉత్పత్తిదారుల సంక్షేమాన్ని, జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని వారి గొప్ప శ్రమకు తగిన విలువ ఇచ్చే విధంగా కొనుగోలు ధరను పెంచడం మన ప్రభుత్వ బాధ్యత. ప్రారంభ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల్లో పాలు పోసే 3,16,000 మందికి పైగా పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూరేలా సహకార సంఘం ద్వారా పాల సేకరణ ధర లీటరుకు 1 రూపాయి పెంచాలని, ప్రభుత్వ ప్రోత్సాహకం 3 రూపాయల నుండి 5 రూపాయలకు పెంచాలని, వెరసి మొత్తం 1,00,000 పాల ధరను 38 రూపాయల నుండి 41 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొనుగోలు ధర పెరుగుదల వల్ల నెలకు అదనంగా 30 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 360 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. గౌరవనీయులైన సభాపతి గారు, ఒక ప్రాణం విలువను వారి ఆదాయం నిర్ణయించకూడదు. వైద్య రంగంలో ఉన్నవారు, లేనివారు అనే తేడా అస్సలు ఉండకూడదు. అందరికీ సమానమైన వైద్య సేవలు సులభంగా అందాలన్నదే మన ప్రభుత్వ నిశ్చయమైన అభిప్రాయం. వైద్యం సదుపాయం కాదు, అది ప్రతి మనిషి ప్రాథమిక హక్కు. ప్రాణాన్ని కాపాడటంలో ఆలస్యమయ్యే ప్రతి క్షణం చాలా ప్రమాదకరమైంది. వైద్యం కోసం వచ్చే ప్రజల దారిలో అడ్డంకులుగా ఉన్న పేదరికం, దూరం, డాక్టర్ల కొరత, మందుల ధరలు, వైద్యంపై అవగాహన లేకపోవడం, వేచి చూడడం, అత్యవసర సదుపాయాల లేమి వంటి వాటిని క్రమంగా తొలగించి పేద, ధనిక, గ్రామం, నగరం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన, సులభమైన వైద్య సేవలు అందేలా చూడటమే మన ప్రభుత్వం దీనినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోంది. గౌరవనీయులైన సభాపతి గారు, వైద్య మరియు ఆరోగ్య శాఖకు సంబంధించి కొన్ని ప్రకటనలను అసెంబ్లీ రూల్ 110 కింద ఈరోజు విడుదల చేయాలనుకుంటున్నాను. ఉత్తర చెన్నై ప్రజలకు మేలైన వైద్య సేవలు సులభంగా అందేలా పెరంబూరులో 300 కోట్ల రూపాయల వ్యయంతో 400 బెడ్లతో ప్రపంచ స్థాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించబడుతుంది. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద ఉచిత వైద్య చికిత్స కోసం ఇచ్చే వార్షిక బీమా మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న 5 లక్షల నుండి
25 లక్షల రూపాయలకు పెంచుతున్నాం. మీరు చదవండి, కూర్చోండి. స్టూడెంట్ మెంబర్ టీచర్ గారు కూర్చోండి. సభానాయకుడా కూర్చోండి, తర్వాత చూద్దాం. కూర్చోండి. మీరు ఇప్పుడు కంటిన్యూ చేయండి. ఆగండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, ట్రాన్స్జెండర్ల కోసం వైద్య మరియు శస్త్రచికిత్స సేవలు అదనంగా చెన్నై, స్టాన్లీ, తిరునెల్వేలి, తూత్తుకుడి, చెంగల్పట్టు, తిరువారూర్, ధర్మపురి మరియు కన్యాకుమారి అనే 7 ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రులలో ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద అందించబడతాయి. తమిళనాడులో 2014 తర్వాత కొత్త ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ప్రారంభించబడని నేపథ్యంలో నాణ్యమైన వైద్య సేవలకు అవసరమైన నర్సులు, ఫార్మసీ మరియు పారామెడికల్ సిబ్బందిని తయారు చేసే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 351 కోట్ల రూపాయల వ్యయంతో అదనపు స్టూడెంట్ సీట్లు క్రియేట్ చేస్తారు. ఏడు కొత్త ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ప్రారంభించి 660 BSc నర్సింగ్ స్టూడెంట్ సీట్స్ను ఏర్పాటు చేసి ఇప్పటికే ఉన్న నర్సింగ్ కాలేజీలు మరియు నర్సింగ్ స్కూల్స్లో అదనంగా 1925 స్టూడెంట్ సీట్స్ను, ఫిజియోథెరపీ సహా మొత్తం 12 రకాల పారామెడికల్ కోర్సెస్లో 2778 స్టూడెంట్ సీట్స్ను, ఫార్మసీ కోర్సెస్లో 735 అదనపు సీట్లు, ఇలా మొత్తం సుమారుగా 6998 అదనపు స్టూడెంట్ సీట్స్ ఏర్పాటు చేయబడతాయి. తమిళనాడులో పెరుగుతున్న క్యాన్సర్ను అరికట్టడానికి, మెరుగైన చికిత్స అందించడానికి చీఫ్ మినిస్టర్స్ క్యాన్సర్ కేర్ మిషన్, చీఫ్ మినిస్టర్స్ క్యాన్సర్ కేర్ మిషన్ 677 కోట్ల 44 లక్షల రూపాయల అంచనాతో అభివృద్ధి చేయబడుతుంది. చెన్నై రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 471 కోట్ల 80 లక్షల రూపాయల అంచనాతో G+14 అంతస్తులతో ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ యూనిట్ను ఏర్పాటు చేస్తారు. మరో 5 రీజనల్ క్యాన్సర్ కేర్ సెంటర్స్ అంటే ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు తంజావూరు, కోయంబత్తూరు, మదురై, తిరునెల్వేలి మరియు విల్లుపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్స్లో ఏర్పాటు చేస్తారు. మొదటి దశలో మదురై రాజాజీ హాస్పిటల్లో 84 కోట్లతో G+8 ఫ్లోర్స్తో రీజనల్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభమవుతుంది. రోబోటిక్ సర్జరీ, లీనియర్ యాక్సిలరేటర్ లినాక్, రేడియేషన్, మోడ్రన్ ఎక్విప్మెంట్, టార్గెటెడ్ మరియు ఇమ్యునోథెరపీల కోసం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్స్కి 106 కోట్ల 17 లక్షల రూపాయలు ఇస్తారు. డాక్టర్ల ట్రైనింగ్కి మరియు పేషెంట్స్ న్యూట్రిషన్ సపోర్ట్కి 2 కోట్ల 77 లక్షల రూపాయలు కేటాయిస్తారు. మరియు ధర్మపురి, విల్లుపురం, తిరువన్నామలై, పెరంబలూరు మరియు అరియలూరు జిల్లాల్లో 1.22 లక్షల మంది మహిళలకు 8.70 కోట్ల అంచనాతో HPV DNA టెస్టులు నిర్వహిస్తారు. మొత్తం 673 కోట్ల 44 లక్షల రూపాయల అంచనాతో క్యాన్సర్ బారి నుండి ప్రజలను కాపాడటానికి రకరకాల పనులు చేపట్టడం జరుగుతుంది. గౌరవనీయులైన సభాపతి గారు, గత 2026 ఆగస్టు 12వ తేదీ నాడు కాట్టుమన్నార్
కోవెల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జ్యోతిమణి గారు మాట్లాడుతూ, చాలామంది ఎమ్మెల్యేలకు సొంత వాహనాలు లేవని, నియోజకవర్గ పనుల పరిశీలన పర్యవేక్షణ కష్టంగా ఉందని చెప్పారు. అవినీతి లేని నిజాయితీ గల పాలన కోసం సభ్యుల కనీస అవసరాలను ప్రభుత్వం తీర్చాలని ఆయన కోరారు. ఎలాంటి ఆర్థిక బలం లేకుండా శాసనసభ సభ్యులుగా పనిచేస్తున్న వారు తమ నియోజకవర్గ పనుల కోసం సొంత వాహనాలు గాని అసిస్టెంట్లను గాని పెట్టుకోలేకపోతున్నారని తెలిపారు. దీనిపై విన్నపాలు కూడా అందాయి. ప్రజాస్వామ్యానికి అతి ముఖ్యమైన స్తంభాల్లో ఒకరు గౌరవనీయులైన శాసనసభ సభ్యులు. తమిళనాడు శాసనసభ చరిత్రలో సామాన్య నేపథ్యం, డబ్బు బలం గాని రాజకీయ నేపథ్యం గాని లేకుండా ప్రజల మద్దతుతో మొదటిసారిగా శాసనసభకు ఎన్నికైన మొదటి కొత్త తరం శాసనసభ సభ్యుల సంఖ్య ఇప్పుడు గణనీయమైన స్థాయిలో పెరిగింది. 2026 మార్చి 29వ తేదీన జరిగిన తమిళగ వెట్రి కళగం అభ్యర్థుల పరిచయ సభలో నిజాయితీగా పారదర్శకతతో ప్రజలకు సేవ చేస్తామని, అవినీతి మరియు లంచగొండితనం లేని పాలన అందిస్తామని అభ్యర్థులందరూ తీసుకున్న ప్రమాణానికి అనుగుణంగా ఎన్నికైన శాసనసభ సభ్యులు కూడా అదే బాటలో పనిచేస్తున్నారు. ప్రజల కోసం నిజాయితీతో కూడిన పాలన అనే ప్రాతిపదికన అవినీతి లేని పారదర్శకమైన పాలనను అట్టడుగు ప్రజల వరకు చేరవేసే లక్ష్యంతో తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం పనిచేస్తోంది. తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో పర్యవేక్షించడానికి శాసనసభ సభ్యులు నిరంతర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక బలం లేకుండా శాసనసభ సభ్యులుగా పనిచేస్తున్న వారు మరియు మొదటిసారి శాసనసభ సభ్యులుగా ఎన్నికైన వారు తమ ప్రజాసేవను నిరంతరాయంగా సాగించడానికి వారు తమ నియోజకవర్గ పనులను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా శాసనసభ సభ్యులందరికీ ప్రభుత్వం తరపున వాహనం అందిస్తామని చెప్పడం నాకు సంతోషంగా ఉంది. నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు మీరు వినబోయేది ఒక ప్రత్యేకమైన ప్రకటన. ఎమ్మెల్యేలు తమ ప్రయాణాల కోసం ఇతరులపై ఆధారపడకుండా, ఎటువంటి రాజీ లేకుండా స్వతంత్రంగా మరియు నిజాయితీగా తమ నియోజకవర్గంలోని గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు సులభంగా ప్రయాణించి నియోజకవర్గమంతా ఉన్న ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను పరిష్కరించడానికి మార్గం సుగమం చేస్తుంది. అంతేకాకుండా ఎమ్మెల్యేల ఆర్థిక భారాన్ని తగ్గించి చిట్టచివరి ప్రజలకు అవినీతి లేని నిజాయితీ మరియు పారదర్శకమైన పాలన అందించడానికి సహాయపడుతుంది. మరియు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పనులను సులభంగా చేసుకోవడానికి ఒక ఎమ్మెల్యే, ఒక అసిస్టెంట్ను నియమించుకోవడం అవసరమని భావిస్తున్నాము. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మనం ముందుకు సాగాలి. ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కొని ఇచ్చే వాహనాన్ని మెయింటైన్ చేయడానికి డ్రైవర్ మరియు ఫ్యూయల్ ఖర్చులను, వాహన నిర్వహణతో సహా ఇతర ఖర్చుల కోసం ప్రతి నెల 75,000 రూపాయల వాహన అలవెన్స్ గాను, ఆఫీసు పనుల్లో సహాయం చేయడానికి ఒక అసిస్టెంట్ను నియమించుకోవడానికి నెలకు 25,000 రూపాయల అసిస్టెంట్ అలవెన్స్ గాను ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం సంబంధిత చట్టంలో సవరణలు చేసి ఉత్తర్వులు జారీ చేస్తామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. గౌరవనీయ